హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ పెసర పునుకుల పులుసు. ఇది అచ్చం చేపల కూరలాగే ఉంటుంది. ఈ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మీ అందరికీ కూడా నచ్చుతుందని ప్రిపేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసర పునుకులు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి టిఫిన్ షాపుల్లో కూడా దొరుకుతాయి. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. పెసర పునుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి. తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటిని మనం 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఉల్లిపాయ మగ్గేలోపు మనం చింతపండు రసం తీసుకుందాం. నేను చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. దీన్ని బాగా నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఇలా చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం 1/2 డజను ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని బాగా వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలి. ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం ఇందులో వేసేసుకుందాం. మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంటను హై ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పులుసును మరిగించుకోవాలి. పులుసు మరిగేలోపు మనం పెసర పునుకులను ఫోర్క్తో ఈ విధంగా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకోవటం వల్ల పులుసులో వేయంగానే ఇది పులుసంతా అబ్జర్వ్ చేసుకుని కర్రీ టేస్ట్గా ఉంటుంది. పులుసు మరిగిపోతుంది. కమ్మటి వాసన వస్తుందండి. దీనిలో మనం ఇప్పుడు పెసర పునుకులు వేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇది అచ్చం చేపల కూర టైప్లోనే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పెసర పునుకుల పులుసు రెడీ అయిపోయింది. పులుసు దగ్గర పడిపోయింది కదా. పునుకులు కూడా పెద్దగా అవ్వాయి, చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. కమ్మని పెసర పునుకుల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.